రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ కొరత. ఎవరి వల్ల జరిగింది? పెట్రోల్ బంకుల వాళ్ళ వల్ల జరిగింది. బంకుల వాళ్ళకెందుకు జరిగింది? ఆ సదరు పెట్రోల్ ఏజెన్సీలు క్రెడిట్ ఇవ్వకపోవడం వల్ల జరిగింది. సప్లై తక్కువ చేయడం వల్ల జరిగింది. వాటిని పర్యవేక్షించాల్సింది ఎవరు? ప్రభుత్వ అధికార యంత్రాంగం, సివిల్ సప్లైస్ శాఖ. వాళ్ళు పర్యవేక్షించారా? లేదు. అయితే వాళ్ళపైన పర్యవేక్షించేది ఎవరు? ప్రభుత్వం. 3 రోజుల దాకా చోద్యం చూసి జనాలు బారులు తీరాక చివరికి రేషన్ పెట్టి ఇంతింతే ఇవ్వండి అని చెప్పడమే. ఆ తర్వాతన వీళ్ళతో సమీక్షలు ఇది నడిచినాయి. కానీ ఇంతవరకు ఇందులో జగన్ గాని, వైసీపీ గాని ఉందా? బట్ మన ఆంధ్రజ్యోతి వారికైతే మాత్రం కొరత, కుట్ర ఓ క్వెషన్ మార్క్. ఇందులో కంపెనీలు కృత్రిమ కొరత సృష్టించడంతోనే ఆందోళన మొదలైందా? క్వెషన్ మార్క్. డ్రమ్ములు, క్యాన్లతో డీజిల్ కొట్టించుకునే పరిస్థితి ఎందుకొచ్చింది? క్వెషన్ మార్క్. పరిస్థితి చేయి దాటిపోయేదాకా అధికారులు చోద్యం చూస్తున్నారు, అంతేగాని ప్రభుత్వం కాదు. క్వెషన్ మార్క్. ఏపీలో పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టారు? క్వెషన్ మార్క్. ఇవన్నీ జరిగితేనే కదా పెట్టేది. వైసీపీ రాజకీయ కుట్రలకు దేన్నైనా వాడుకుంటారా అంటే ఇది వైసీపీ వాళ్ళు పాపం విమర్శిస్తే రాజకీయ కుట్ర కోసం వాడుకున్నట్టు. అదే లేకపోతే అసలు ఆ కుట్ర సృష్టించిందే వైసీపీ. ఇది మనకి ఏబిఎన్ వారి జర్నలిజం యొక్క సిద్ధాంతం.